ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన ఉన్నతమైన సర్వశ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరందరూ ప్రార్థనలో, దేవుని వాక్య ధ్యానంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో ఎదగాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి పట్టణంలోని క్రైస్ట్ టిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం అత్యంత బలంగా ప్రార్థన చేస్తున్నారు. క్రైస్ట్ టిప్ సెంటర్ బ్రాంచెస్లో అనేక చోట్ల బలమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు అనేక మందిని తన సంఘంలో నాటి బలపరిచి ఆధ్యాత్మికంగా వారందరూ ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఒక వాగ్దాన సందేశాన్ని లేఖనముల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సందేశం ద్వారా మీలో చాలామంది ఆత్మలో బలపడుతున్నట్టుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 59వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. Psalm 59 and verse 10. నా దేవుడు తన కృపతో నన్ను కలిసికొనెనో, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. దావీదు భక్తుని ద్వారా రచించబడిన ఈ కీర్తనలో చాలా అమూల్యమైన అనుభవాలు దాగి ఉన్నాయి. భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే ఆ సంఘటనకు తగ్గట్టుగా కీర్తన రాసేశాడు. అందును బట్టి ఈ రోజున కీర్తనలు మనందరినీ ప్రభావితం చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి, అనుభవాల్లోంచి రాయబడ్డాయి. కనుక ప్రతి కీర్తనకు ఒక చారిత్రక నేపథ్యం ఉందని మనం వింటున్నాం కదా. ఈ కీర్తన అంటే ప్రాముఖ్యంగా 59వ కీర్తన మనం చదువుతూ ఉంటే పాత నిబంధనలోని దావీదు జీవిత అనుభవాల్లోంచి ఒక అనుభవాన్ని మనం తీసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో దావీదు ఎదుర్కొన్న అనుభవాన్ని బట్టి ఈ కీర్తన రాసుకుంటూ వచ్చాడు. నన్ను పొంచి ఉన్నవారు అనే మాట వాడాడు కదా. దాని అర్థం ఏంటి అంటే, దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. తరమబడుతున్నప్పుడు దావీదు భార్య అయిన మీకాలు దావీదును తప్పించినట్టుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు చదివితే సౌలు కొంతమంది దూతలను పంపిస్తాడు దావీదును పట్టుకోవాలని. సౌలు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నాడంటే, దావీదును నాశనం చేయడానికి, దావీదును హతం చేయడానికి అతని ముందున్న ప్రతి మార్గాన్ని ఉపయోగించుకున్నాడు. ఆఖరికి తన కుమార్తె అనే మీకాలును దావీదుకి ఇవ్వడంలో సౌలుకి ఉద్దేశం వేరు. దావీదు ఏదో కుటుంబ జీవితంలో ఆనందపడతాడో సంతోషపడతాడని ఇవ్వలేదు. మీకాలును అడ్డుపెట్టుకుని మీకాలు ద్వారా దావీదును సంహరిద్దామనే దుష్ట ఆలోచన సౌలులో ఉంది. దావీదును సంహరించాలని సౌలు ఆలోచన కలిగి దూతలను పంపిస్తాడు. పంపించేసరికి మీకాలు ఈ విషయాన్ని చూసిన తర్వాత, మరి నా తండ్రి దూతలను పంపించాడు, నీకోసం పొంచి ఉన్నవారు వస్తున్నారన్నప్పుడు ఒక చిన్న ప్లాన్ అక్కడ జరిగింది. మీకాలు దావీదును సేవ్ చేసింది. దావీదు కిటికీలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ మంచం మీద ఒక గృహదేవతను పెట్టి ఆ తల దగ్గర మేకబుచ్చుని పెట్టిన తర్వాత ఆ దూతల లోపలికి వచ్చి చూసేసరికి దావీదు లేడు. దావీదు పరున్నట్టుగా ఉన్నాడు, రోగిగా ఉన్నాడు, పడుకున్నాడు అంది. లోపలికి వచ్చి చూసేసరికి దావీదు కనబడలేదు. ఆ విధానంలో దేవుడు మీకాలు ద్వారా దావీదును తప్పించాడు. అప్పుడు సౌలు అడిగాడు, ఎందుకు పోనిచ్చావు దావీదును, ఎందుకు వెళ్ళనిచ్చావు అని అడిగితే మీకాలు అంది, నన్ను వెళ్ళనివ్వకపోతే నేను చంపేస్తానన్నాడు, మరి నా ప్రాణం నాకు ముఖ్యమే కదా. ప్రియులారా గమనించండి, దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. ఇప్పుడు ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది. దావీదు ఇంటిలో ఉన్నప్పుడు సౌలు దూతలను పంపించాడు. తన సొంత కూతురి ద్వారా దావీదును సంహరించాలి, లేదా ఆ కూతుర్ని ఒక ట్రాప్ కింద వాడుకున్నాడు. ఆ సందర్భంలో దావీదు అంటున్నాడు, సౌలు పంపించిన దూతలు నన్ను కలుసుకొనక మునిపే నన్ను నాశనం చేసేవారు, నన్ను హతం చేసేవారు, నన్ను మర్డర్ చేయడానికి వచ్చిన ఆ దూతలు, సౌలు దూతలు నన్ను కలుసుకొనక మునిపే దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. ఆమేన్. బైబిల్లో కొన్ని మాటలు మనకు బాగా అర్థం అవ్వాలంటే ఆ చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా నిన్ను ట్రాప్ చేసి, లేదా నిన్ను ఇబ్బందులు పెట్టో, నిన్ను బంధించో, నిన్ను హతం చేయాలనో, నిన్ను సమాజంలో చెడ్డగా చిత్రీకరించాలనో, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలనో బహుశా చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. నువ్వు ఎంత మంచి చేస్తున్నా, నువ్వు ఎంత ప్రయోజనకరంగా వారికి ఉన్నా, ఎంత లాభకరంగా వారికి ఉన్నా, ఇంతకాలం నువ్వు ఎంతగా వారిని ప్రేమించి, వారిని బలపరిచి, ధైర్యపరిచి, వారి కోసం ప్రార్థన చేసి ఎంతగా నువ్వు వారిని బలపరిచినప్పటికీ కూడా
వారు నీ పట్ల చెడు ఉద్దేశాలు కలిగి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను నష్టపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారేమో. సౌలు లాంటి వాళ్ళు. సౌలు దూతలు దావీదును హతం చేయాలని వచ్చేశారు, దావీదును పట్టుకోవాలని వచ్చేశారు. అయితే ఆ దూతలు దావీదును కలుసుకొనక మునుపే దేవుడు దావీదును కలుసుకున్నాడు తన కృపతో. ఈరోజు సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, నిందలు, అవమానాలు నీ మీద దుమ్మిగా పడిపోవాలని వస్తూ ఉంటే నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు ఎంత గొప్పవాడంటే అవి నిన్ను కలుసుకొనక మునుపే నిన్ను తన కృపతో కలుసుకునే దేవుడు ఆయన. తన కృపతో బలపరిచే దేవుడు ఆయన. నిన్ను తప్పించగలిగిన దేవుడు ఆయన. నిన్ను కాపాడు, వాడు కునుకడు, నిద్రపోడని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను తప్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు. ఇక్కడ ప్రతీకారం జరగాలనో లేదా తరుముతున్న శత్రువులు నాశనం అయిపోవాలనో కోరుకోవాలని కాదు, కానీ వారి దుష్టత్వం, వారి భక్తిహీనత, వారి ప్రేమహీనత వారిని ఎలాగూ నాశనంలోకి నడిపించేస్తుంది. కానీ దావీదు దేవుని పట్టుకున్నాడు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దావీదు నిలబడ్డాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించాడు. ఇశ్రాయేలు చరిత్రలో అనేక మందికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉన్నాడు. ఈరోజు ఎవరి దుష్టత్వం వారిని పాడు చేస్తుంది, ఎవరి భక్తిహీనత వారిని నాశనంలో నడిపించేస్తుంది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు జీవించాలా. తన కృపతో నిన్ను కలుసుకున్న దేవుణ్ణి నువ్వు మహింపరచాలి. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఎన్నో ఉపద్రవాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి, ప్రతికూల వాతావరణం నుంచి నిన్ను కాపాడిన నీ ప్రభువుని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, ప్రభువా ఈ రోజుకి నేను సజీవంగా ఉన్నానంటే నా ద్వారా నువ్వు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావు, ఏ ప్రణాళికలు నెరవేర్చాలని ఆశిస్తున్నావో వాటిని నెరవేర్చండి ప్రభువా, నా పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను అని దేవునికి నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, అప్పగించుకోగలిగితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన కృపతో నిన్ను ఎప్పుడూ కలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంత ప్రేమగల దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణ మేలులు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సౌలు పంపించిన దూతలు దావీదును కలుసుకొనక మునిపే నువ్వు దావీదును నీ కృపతో కలుసుకున్నావు. ఆ భయంకర పరిస్థితి నుండి దావీదును తప్పించావు మీకాలను ఉపయోగించుకుని. ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నాయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ మీరే తప్పించండి ఆయన, బలపరచండి. నీ మహిమ కొరకు వారిని వాడుకునండి. నీ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సంబంధ ఇబ్బందుల ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో, ప్రభువా ఇబ్బందులు పాలవుతున్నారో వారందరినీ ఆశీర్వదించి నీ చిత్తాన్ని వారి జీవితం నెరవేర్చండి. నీ కొరకు సేవ చేస్తున్న నీ సేవకులను ప్రభువా మీరే భద్రపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.